కలిసుంటేనే 1000 ఏనుగుల బలం, కూటమిగా వెళ్తేనే అభివృద్ధి ఫలం, 3 పార్టీలతోనే జన విజయం. ఎస్, ఇవే డైలాగులు ఏపీలో మళ్లీ వినిపించాయి. సూపర్ 6 సూపర్ హిట్ సభ కూటమి స్నేహాన్ని చాటి చెప్పింది. వీఆర్ వన్, ఏపీ కావాలి నంబర్ 1 అన్నారు అగ్రనేతలు. సూపర్ 6 సూపర్ హిట్. సవాళ్లున్న సంక్షేమం, అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్నామంటూ భారీ సభను నిర్వహించింది అధికార కూటమి. ఈ సభా వేదికపై నుంచి ప్రత్యర్థి పార్టీకి హెచ్చరికలు పంపించడంతో పాటు 3 పార్టీల మధ్య స్నేహబంధాన్ని ప్రజలకు చూపించారు. కూటమిగా ముందుకు వెళ్తేనే రాష్ట్ర భవిష్యత్ అని చెబుతూ తామంతా ఒకటేనని మరోసారి చాటి చెప్పారు. కూటమి సూపర్ హిట్ అన్నారు సీఎం చంద్రబాబు. 3 పార్టీలు కలిసి చేసిన పనులను ప్రజలకు వివరించారు. ఈ హిట్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ని అన్నింటా సూపర్ హిట్ చేద్దాం, దేశంలోనే నెంబర్ 1 చేద్దాం. కలిసి పోటీ చేశాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం. ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతుంది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్, అందరం కలిసి ముందుకు వెళ్తేనే 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా చేస్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ త్రికరణ శుద్ధితో పనిచేస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై భారత్, జై హింద్. ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. 3 పార్టీలను నమ్మి ఓట్లేసిన జనాలకు ధన్యవాదాలు చెప్పారు. ఇలా కూటమిగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాబో కాలంలో మరింతగా ముందుకెళ్లడానికి మనందరం కలిసికట్టుగా వికసిత్ ఆంధ్ర నిర్మాణం కోసం, వికసిత్ భారత నిర్మాణం కోసం మనందరం కలిసి కృషి చేయాలని తెలుస్తూ మొత్తంగా సూపర్ 6 సూపర్ హిట్ సభా వేదికపై 3 పార్టీల ఫ్రెండ్షిప్ కూడా బంపర్ హిట్ అన్న సంకేతాలు ఇచ్చారు.